టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్ నుంచి కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి చూస్తున్నాం కదండి. అందులో మనకి ఫస్ట్ టాపిక్ అయిపోయింది, ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ అండి. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఇట్. మనకి కంటిన్యూగా చూస్తే కానీ మనకు టాపిక్ అర్థం కదండి. ఫంక్షన్స్ టాపిక్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఛానల్లో ఫంక్షన్కి సంబంధించిన సెషన్స్ అనేవి చేయడం జరిగింది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనకి బేసిక్స్ నుంచి తెలుసుకుంటేనే కదండి డెప్త్ అనేది అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ అండి. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ ఏ రిటర్న్ వాల్యూ అండి. ఇక్కడ ఏంటి అని అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి అంటే పారామీటర్స్ అనేవి ఏమి తీసుకోము ఫంక్షన్కి సంబంధించి, కానీ ఒక వాల్యూ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అదేలాగో చూసేద్దాము ఈ టాపిక్లో. ఓకే, ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా, మనకి ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండవు, బట్ ఒక సమ్ వాల్యూ అనే దాన్ని రిటర్న్ చేయడం జరుగుద్ది ఈ ఫంక్షన్స్కి సంబంధించి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒక స్పెసిఫిక్ కొన్ని ఆపరేషన్స్ అనేదాన్ని పెర్ఫామ్ చేయడం కోసం ఇవి ఫంక్షన్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుద్ది. ఇందులో మనకు ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. మనం ఆర్గ్యుమెంట్స్ ఏమి తీసుకోకపోయినా ఒక వాల్యూ అనే దాన్ని ఇక్కడ రిటర్న్ చేయడం జరుగుద్ది అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇది కాలింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ డేటాని రిసీవ్ చేసుకోదు, అంటే తీసుకోదు. ఇన్పుట్ డేటా ఏం తీసుకోదు, కానీ ఒక వాల్యూ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాస్తాము. నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం, ఇంట్ ఫైండ్ బిగ్గెస్ట్ అని చెప్పి. ఇక్కడ ఇంట్ ఎందుకు రాసాము, మనం ప్రీవియస్ సెషన్లో వాయిడ్ రాసాం. ఎందుకు అంటే అక్కడ రిటర్న్ వాల్యూ ఏం లేదు కాబట్టి మనం ఇంట్ రాసినప్పుడు మాత్రమే వాల్యూ అనేది ఒకటి రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఫైండ్ బిగ్గెస్ట్ అనేది మనకి ఫంక్షన్ సో ఇక్కడ పారామీటర్స్ ఏం లేవు, ఇది నో పారామీటర్స్ కాబట్టి. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. ఇంట్ ఎక్స్ కామా వై కామా బిగ్ అని చెప్పేసి 3 వేరియబుల్స్ అనేదాన్ని డిక్లేర్ చేసుకున్నాం. సేమ్ ప్రీవియస్ సెషన్లోనే ఇది కూడా బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్పేదేనండి, కానీ మనకి ప్రోగ్రామ్లోనే చేంజ్ వస్తుంది అనమాట. అన్నీ ఒకలా ఉండవు కదా. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ టైప్ వేరేలా ఉంటుంది, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ కూడా వేరేలా ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, అదేంటో మీరు చూడండి ఇప్పుడు క్లియర్గా. ఇక్కడ వేరియబుల్స్ డిక్లరేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనం ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కానీ ఇక్కడ వాల్యూస్ ఏం తీసుకోలేదు. సో ప్రింట్ఎఫ్ అని చెప్పేసి ఎంటర్ 2 నెంబర్స్ని ఎంటర్ చేయాలి అని ఇచ్చాము. ఈ 2 నెంబర్స్ ఏమైతే ఎంటర్ చేసామో దాన్ని స్కాన్ చేయాలి. %d కామా %x కామా %y. మనం వాల్యూస్ ఏదైతే ఇస్తామో ఆ వాల్యూస్ అనేవి x కామా వైలో మనకి స్టోర్ అవడం జరుగుద్ది. నెక్స్ట్ కండిషన్ ఇవ్వాలి. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే కండిషన్ ఉంటుంది మనకి, ఇఫ్ x గ్రేటర్ దెన్ y అయితే మనకి బిగ్లో x అనేది స్టోర్ అవ్వాలి. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బిగ్లో మనకి y వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. ఇక్కడ వరకు క్లియర్ కదండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రిటర్న్ ఒక వాల్యూ అనేదాన్ని రిటర్న్ చేయాలి ఈ ఫంక్షన్స్కి సంబంధించి. సో మనం బిగ్లో ఏ వాల్యూ అయితే ఉందో అదే మనం ప్రింట్లో రాస్తాం కదండి. సో మనకి రిటర్న్ వాల్యూ కావాల్సింది ఏంటి, బిగ్లో ఏ వాల్యూ అయితే ఉందో అదే మనకి రిటర్న్ అవ్వాలి. సో రిటర్న్ బిగ్ అని చెప్పేసి ఇక్కడ రాస్తాము. ఇక్కడతో మనకి ఫంక్షన్ డిక్లరేషన్ అయ్యింది. ఇప్పుడు మనకి మెయిన్ ఫంక్షన్ అనేది రాయాలి కదా. సో బ్రాకెట్ అనేది అక్కడతో క్లోజ్ చేసేసి ఇక్కడ మనం వాయిడ్ మెయిన్, ఇక్కడ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వాయిడ్ మెయిన్ ఇస్తాము. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాము. ఇంట్ బిగ్, ఇక్కడ బిగ్ అనే వాల్యూని మళ్ళీ మనం డిక్లేర్ చేసుకుంటాము. నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందులో ఏమైనా మనకి స్టోర్ అయిపోయి ఉంటే దాన్ని క్లియర్ చేయడం కోసం సిఎల్ఆర్ ఎస్సిఆర్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ బిగ్లో మనకి ఏ వాల్యూ రావాలి, ఫైండ్ బిగ్గెస్ట్ అని మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం కదండి. సో మనకి ఆ వాల్యూ రావాలి కాబట్టి ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది రాస్తాము. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్, మనకి ఏ వాల్యూ అయితే తీసుకుంటాం, ఎక్స్ అయితే ఎక్స్ వస్తుంది, వై అయితే వై వస్తుంది. ఇక్కడ బిగ్ అని ఇచ్చాం కదా, అంటే బిగ్లో ఏ వాల్యూ అయితే ఉందో
ఆ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. లాస్ట్ మనం కర్లీ బ్రేసెస్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఇది మనం ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందామండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒక టాపిక్ క్లియర్గా అర్థమైన తర్వాతే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. అంటే అన్నీ ఒకే దాంట్లో చెప్పడం వల్ల ఏంటి అని అంటే ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది, మీకు అర్థం అవడం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. మనం సింపుల్గా అండ్ క్లియర్గా తెలుసుకుందాము అన్నీ కూడా టాపిక్. ఇక్కడతో మనకి సెకండ్ టాపిక్ కంప్లీట్ అయింది, ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ అనమాట. ఇది ఈ టాపిక్ అండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపించలేదు కదా, సేమ్ ఇందాక అట్లానే తీసుకుంటాం. మనకి ఏ వాల్యూ, ఒక వాల్యూ అనే దాన్ని తీసుకోవాలి కదా, 2 వాల్యూస్ తీసుకోవాలి కదా. సో మనం 2 వాల్యూస్ ఏం తీసుకుంటాము అంటే ఏదో ఒకటి 2, 3 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2 > 3 కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయింది. సో బిగ్లో మనకి y అనే వాల్యూ స్టోర్ అవుతుంది, బిగ్లో మనకి 3 అనే వాల్యూ స్టోర్ అయింది. రిటర్న్ బిగ్ అని రాస్తాము, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేస్తుంది ప్రింట్ బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి y వచ్చి కామా బిగ్లో ఏ వాల్యూ ఉంది 3 ఉంది కాబట్టి 3 అనే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇలా మనకి ఫంక్షన్స్ అనేది రాయొచ్చు అనమాట. ఈ నో ఆర్గ్యుమెంట్స్ అంటే రిటర్న్ వాల్యూలో ఫంక్షన్ అనేది ఇలా డిక్లేర్ చేసుకోవాలి అండ్ ప్రోగ్రామ్ అనేది ఇలా రాయాలండి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.